నమస్తే. నేలతల్లి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వ్యవసాయాన్ని పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా వర్ణించవచ్చు. జీవుల వైవిధ్యాన్ని, నేలలో గల సూక్ష్మజీవుల పనితనాన్ని వృద్ధిపరుస్తుంది ప్రకృతి వ్యవసాయం. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయటం, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని, సాగులో అధిక పెట్టుబడులను తగ్గిస్తూ ఉత్తమ సేద్య పద్ధతులతో రైతుకు మంచి ఫలసాయం పొందే విధంగా ప్రకృతి వ్యవసాయంలోని మెళకువలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రకృతి సేంద్రియ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, మెళకువలపై సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు షేక్ హుస్సేన్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే ముందు కాలర్స్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే హుస్సేన్ గారు. నమస్కారం అండి. సార్, ప్రకృతి వ్యవసాయానికి ముందుగా ఎటువంటి నేలలైతే అనుకూలం అంటారు? ప్రకృతి వ్యవసాయానికి మనం అన్ని రకాల నేలల్లో పంటలు పండించుకోవచ్చు. సారవంతమైన నేలల్లో మనం అధిక దిగుబడులు వస్తాయి. తేలికపాటి నేలల్లో కొంచెం తక్కువ దిగుబడులు వస్తాయి. రాళ్ళు ఉన్న భూములలోనైతే మనం తోట పంటలకు పోవాలి. తేలికపాటి భూములలో మనం ఎక్కువ జీవామృతం, ఘనజీవామృతం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. సారవంతమైన భూములలో మాత్రం కొంచెం తక్కువ ఇవ్వచ్చు, పంటలు మాత్రం బాగానే వస్తాయి. అయితే సార్, ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా కావాల్సిన వనరులేంటి? ప్రకృతి వ్యవసాయానికి మనకు దేశవాళీ ఆవు ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాంతోనే మనకు ఎక్కువ అవసరం ఉంటుంది. దేశవాళీ ఆవు ముఖ్యం. ఆ తర్వాత మనం కషాయాలు చేసుకునేందుకు వేప, కానుగ, ఉమ్మెత్త ఇలాంటి కొన్ని మొక్కలు అవసరం. కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో అయినా ఎక్కడైనా కూడా, మన దేశంలో అయినా కూడా వేప చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఈ వేప ఆకు అనేది మనకు ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ అవసరం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం ఇలాంటి 2 కిలోలు 4 కిలోలు ఇవి తక్కువ అవసరం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం చేసుకునే రైతులు ఒక ఆవు తప్పకుండా పెంచుకోవాలి. సరే, ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ మంచిర్యాల నుండి మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. హలో, నమస్కారం అండి. ఎస్, చెప్పండి. హుస్సేన్ గారు లైవ్ లో ఉన్నారు, ఏం అడగాలనుకుంటున్నారు? అదే, దేశంలో సుమారు 40-50 లక్షల మంది ఈ సహజ వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారు. మాలాంటి రైతులు ఎంతో చక్కగా చేస్తున్నారు, అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. అయితే ఇంకా కొత్త రైతులకు విశ్వాసం కలిగించడానికి సారు అమూల్యమైన సలహాలు ఏమైనా ఇస్తారని ఫోన్ చేశాను. ఓకే అండి శ్రీనివాస్ గారు. మనం ప్రకృతి వ్యవసాయం చేసుకునే రైతులం ఎవరైనా కూడా ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏ నెలలో మనం ఏ పంటలు వేసుకోవాలి, ఏ దశలో ఏ కషాయాలు స్ప్రే చేసుకోవాలి, భూమికి ఏమి ఇవ్వాలి, కషాయాలు ఎప్పుడు కొట్టుకోవాలి, ఇవి పూర్తిగా మనం తెలుసుకున్న తర్వాత మనం ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాలి. అట్లా కాకుండా కేవలం ఏంటంటే థీరీ విని వచ్చి మనం ఈడ చేయంగానే ఏమవుతుందంటే మనకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఏ దశలో పురుగు వస్తుంది, ఏ దశలో ఏమదవుతుంది అని ఇవి మనం తెలుసుకొని మనం చేస్తే ప్రకృతి వ్యవసాయం ఈ రోజు మనకు లాభసాటిగా ఉంటుంది. అలాగే హుస్సేన్ గారు, ఒక దేశీ ఆవుతో ఎన్ని ఎకరాల్లో సాగు చేయవచ్చు అంటారు? ఒక దేశీ ఆవుతోని మనం 4 నుంచి 5 ఎకరాలలో చేసుకోవచ్చు. అది కూడా ఒకటేసారి చేయకూడదు. ఒక ఆవుని ఈసారి మనం తీసుకుంటే 5 ఎకరాలు ఉన్న రైతు లేదా 4 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరంతో మొదలు పెట్టాలి. రెండవ సంవత్సరం ఇంకో 2 ఎకరాలు, ఇంకో సంవత్సరం అంటే 3వ సంవత్సరం వరకు ఆ మిగతా భూమి అంతా అది చేసుకోవచ్చు. ఎందుకంటే మన రైతులకు మనకు దాని గురించి పూర్తి అవగాహన ఉండదు కూడా. దాని గురించి 1 ఎకరం చేసుకుంటే దాని సాధక బాధకాలు అని తెలుస్తాయి. మొదటి దశలో మనం ఎక్కువగా జీవామృతం ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఒకటేసారి 5 ఎకరాలు చేసి ఉంటే ఆ జీవామృతమైన ఏదైనా అందది. ఒక్కొక్క సంవత్సరం మనం చేసుకుంటూ పోతా అంటే అనుభవం పెరుగుతుంది. ఆ తర్వాత మనకు ఈ ఎక్కువ స్థాయిలో కూడా జీవామృతం మనకు అవసరం ఉండదు. 4 సంవత్సరాల దానికి 3 సంవత్సరాల దానికి మనం తక్కువ ఇవ్వచ్చు. మొదటి సంవత్సరం ఎక్కువ ఇసుకోవాలి. దీని గురించి మనం ఒక ఆవును తీసుకొని 4 నుంచి 5 ఎకరాలు దశల వారీగా మనం పెంచుకుంటూ పోవాలి. ఓకే, ఒక కాలర్ని తీసుకుందాం. మమత వరంగల్ నుండి చేశారు. నమస్తే మమత గారు.
నమస్తే మేడం. ఏం అడగాలనుకుంటున్నారు హుస్సేన్ గారిని? మేడం మాది పీచల గ్రామం, వేలేరు మండలం, వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్ మేడం. మేము ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు పండిద్దాం అనుకుంటున్నాం. అయితే దానికి సార్ ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అడగాలని. నమస్కారం అండి మమత గారు. కూరగాయలు పండించుకున్నప్పుడు ఏంటంటే మనం జీవామృతం, ఘనజీవామృతం ఇవి ఎక్కువ మోతాదులో ఇవ్వవలసి వస్తుంది. కూరగాయలు ఎందుకంటే మనం రోజు 4-5 రోజులకు ఒకసారి కూరగాయలు తెంపుతుంటాం కాబట్టి దానికి అంతా కూడా మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఇస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది. 4-5 రోజులకు ఒకసారి మీరు ప్రతి ఒక్క కషాయం కొట్టాలి. మార్చి 4 నుంచి 5 రోజులకు ఒకసారి కషాయాలు కొట్టుకోవాలి. లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఇది మనం పురుగును కంట్రోల్ చేసుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. మరొక కాలర్ని తీసుకుందాం. సందీప్ రెడ్డి గారు పెద్దపల్లి నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. హుస్సేన్ గారు లైవ్ లో ఉన్నారు. ఏం అడగాలనుకుంటున్నారు? మేము ఈసారి కొత్త ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. 3.5 acres. మేము ఆవులను తీసుకున్నాము. ప్లస్ ఈసారి ఇంతకుముందు అంటే ఆ ల్యాండ్ రాసాయనిక వ్యవసాయం చేశారు. ఇప్పుడు మేము ఆర్గానిక్ చేద్దామని దీంట్లోకి వచ్చాము. దాని గురించి మీ సలహాలు ఏమని ఇబ్బందులు వచ్చాను. ఓకే సందీప్ గారు, మీరు ముందుగా ఏ పంట వేయాలనుకుంటారు అది మీరు ముందుగా అది చేయండి. పంట తర్వాత ఏ పురుగులు ఏ దశలో వస్తాయి. వరి ఉన్నదనుకోండి, వరి నాటు వేయంగానే మీరు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. దీంట్లో మనకు ప్రధానంగా ఏంటంటే మొగి పురుగు ఎక్కువ వస్తుంది. వేరే ఇప్పుడు పత్తి వేసుకున్నారనుకోండి, వాటికి కూడా మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. పచ్చ పురుగు, లద్దె పురుగు సంబంధించి పెట్టుకోవాలి. ఇవి మనకు ఇది ప్రతి 4 నుంచి 5 రోజులకు ఒకసారి కషాయాలు కొట్టుకునేటట్టు మీరు చేసుకోవాలి. దశపర్ణి లేకుంటే నీమాస్త్రం, ఇవి 2 ప్రధానంగా చేసుకోవాలి. మీరు మొదటిసారి చేస్తున్నారు కాబట్టి మీరు దశపర్ణి కషాయాన్ని తయారు చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికీ మనకు దశపర్ణి ఉండాలి. ఒక డ్రమ్ములో నీమాస్త్రం, ఇవాళ నీమాస్త్రం స్ప్రే చేసిరు, మళ్ళీ రేపు ఏం చేయాలి, ఆకు తెంపి వేసి అది పెట్టుకోవాలి. ఎప్పటికీ ఒక డ్రమ్ 2 మనకు నీమాస్త్రం స్టాక్ పెట్టుకోండి. ప్రతి వారానికి ఒకసారి కొట్టుకుంటా పోండి. జీవామృతం వచ్చేసి ఎప్పుడైనా కూడా మీరు జీవామృతం ఫిల్టర్ చేసి ఇవ్వండి. ప్రతి 8 రోజులకు ఒకసారి 1 ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతం ఇవ్వండి. ఘనజీవామృతం వచ్చేసి ఇప్పుడు మీకు ఘనజీవామృతం అంటే తొందరగా ఇప్పుడు తయారు చేసుకోలేరు కాబట్టి మాగిన పశువుల పెంట ఉంటే దాంట్లో ద్రవ జీవామృతం జల్లి 2 రోజుల నుంచి 1 ఎకరానికి 1 ట్రాక్టర్ చొప్పున వేయండి. హుస్సేన్ గారు మరొక కాలర్ని తీసుకుందాం. శ్రీకాంత్ జమ్మికుంట నుండి చేశారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? నేను ప్రకృతి వ్యవసాయం చేస్తానండి. సో దాంట్లో భాగంగా కూరగాయలు పెట్టాలనుకుంటున్నాను ఈసారి. ఓకే, శ్రీకాంత్ గారు సార్ నమస్కారం అండి. నమస్తే. హలో శ్రీకాంత్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి శ్రీకాంత్ గారు. నాకు దేశీ విత్తనాలు కావాలండి కూరగాయలు. మీకు దేశీ విత్తనాలు కావాలంటే కూరగాయలలో విజయరామ్ సార్ గారిని అడగండి. సేవ్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళ దగ్గర దేశీ విత్తనాలు దొరుకుతాయి. మీరు దేశీ విత్తనాలు ఏంటంటే ఈ రోజు చాలా మందికి అపోహ ఉంది, ఇవి చిన్నగా వస్తాయి లేకుంటే అది ఉన్నాయి. దీంట్లో బీర తీసుకుంటే ఒక 4 ఇంచులు 5 ఇంచుల బీర నుంచి మొదలు పెడితే 2 ఫీట్ల పొడుగు పెరిగే బీర వరకు ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి. సోరాలు కూడా మీకు మార్కెట్లో ఏది అవసరం, ఏదైతే అది ఉంటుంది, మార్కెట్లో ఎక్కువ తీసుకుంటారు, అది చూసుకొని మీరు సెలెక్షన్ చేసుకోండి. వీటికి నిరోధక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది, దిగుబడులు కూడా బాగానే వస్తాయి దేశవాళీ విత్తనాలు. మరొక కాలర్ అశోక్ నిజామాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే. మీ సందేహం చెప్పండి. అంటే ప్రకృతి వ్యవసాయం కొత్తగా చేసే వాళ్ళకి మార్కెటింగ్ లో అవన్నీ సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా. అశోక్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. మీరు ఎప్పుడైనా కూడా మా ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు మీ చుట్టుపక్కల వాళ్లకు, మీ బంధువులకు, తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పుకోవాలి. నేను ప్రకృతి వ్యవసాయం గీ పంట వేస్తున్నా, గింత చేస్తున్నా అని చెప్పాలి.
చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ద్వారా తెలుస్తుంది అశోక్ గారు ఇంత ఈ పంట చేస్తున్నారు అని, అప్పుడు మీకు అదవుతుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఏది, ఇక్కడ వరంగల్ జిల్లాలో గంటా దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే పండిన పంట అంతా తీసుకుపోయి హైదరాబాద్లో అమ్ముకుంటా అంటారు, ఎప్పటికి తీసుకుపోయి నెక్లెస్ రోడ్లో స్టాల్ పెట్టి. అలాంటిది మీరు ఏర్పాటు చేసుకొని ఒక షాప్ పెట్టుకొని మీ బంధువులకు మీకు తెలిసిన వాళ్ళకు చెప్పడం వల్ల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ వస్తాయి. రైట్. ఇందాక హుసేన్ గారు మనం దేశీయ ఆవుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ దేశీయ ఆవులు ఉంటేనే ప్రకృతి వ్యవసాయంకి సంబంధించి సాధ్యపడుతుందా, లేదంటే గొర్రెలు మేకలకు సంబంధించిన ఎరువుతో కూడా సాధ్యమంటారా? మేడం, ప్రకృతి వ్యవసాయానికి గొర్రెలు మేకల ఎరువు కూడా అవసరమే, కానీ పూర్తి స్థాయిలో వాటితో మనం చేయలేం. కేవలం మనకి ఏంటంటే ఒక ఆవు, దేశవాళీ ఆవు ఉండాలి. ఆవుతో పాటుగా మనం కషాయాలు తయారు చేసుకునేందుకు కౌ యూరిన్ కావాలి, జీవామృతం తయారు చేసుకునేందుకు కూడా కౌ యూరిన్ కావాలి. కాబట్టి ఆ మేకల పశువుల నుండి, అవి గొర్రెల నుండి అంత రాదు. కానీ వాటి పేడ మాత్రం డెఫినెట్ మనం ఫస్ట్ సారి వేసుకునేటప్పుడు ఘనజీవామృతానికి బదులుగా మనం వేసుకోవచ్చు. దానికి అది మనకి ఇక్కడ వరంగల్ జిల్లాలో విశ్వేశ్వరరెడ్డి అనే రైతు గొర్రెలు మందాల పెట్టిస్తారు ఒక 4-5 ఎకరాలలో. ఆ తర్వాత గొర్రెల పెంట తెచ్చి వేస్తారు, పశువుల పెంట వేస్తారు. ఎందుకంటే ఆయన ఒక 20 ఎకరాల వరకు చేస్తున్నారు, అది సరిపోదు. కాబట్టి మనం గొర్రెలు మేకలది కూడా మనకు చాలా అవసరం. అది మంచి అదైతుంది. ఘనజీవామృతానికి బదులుగా అది వేసుకోవచ్చు. మనం ఆవు మాత్రం తప్పకుండా ఉండాలి. ఓకే, మరొక కాలర్ని తీసుకుందాం. శ్రీశైలం గారు వరంగల్ నుండి. నమస్తే అండి మేడం. నమస్తే మేడం. మీ సందేహం చెప్పండి. మేడం, నా పేరు శ్రీశైలం మేడం, వరంగల్ అర్బన్ జిల్లా. మేడం నమస్తే శ్రీశైలం గారు. హలో, నమస్కారం అండి శ్రీశైలం గారు, చెప్పండి. మేడం, టీవీ వాల్యూమ్ తగ్గించి హుసేన్ గారు ఉన్నారు లైవ్ లో, మాట్లాడండి. మేడం, మాకు వ్యవసాయం ఉంది మేడం. హలో, చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. చెప్పండి. నేను వరి పంట సాగు చేస్తాను. మాకు ఒక ఆవు ఉంది, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి సేంద్రియ వ్యవసాయంలో? ఇది ఆవు పేడ, ఆవు మూత్రం తోటి కొన్ని మందులు స్ప్రే చేయవచ్చు అని విన్నాను మేడం. ఎట్లా చేయమంటారు, ఏం చేయమంటారు, నాకు కొద్దిగా చెప్పండి మేడం. ఓకే, హుసేన్ గారు చెప్పారు. మీరు ఒక దేశవాళీ ఆవు ఉండాలి, అది ప్యూర్ దేశవాళీ కావాలి. క్రాస్, హెచ్ఎఫ్ ఇలాంటి పని చేయండి. పూర్తి దేశవాళీ ఆవు, దానికి దేశవాళీ ఆవు అంటే ఊపురం ఉంటుంది, అది మనకు దీంట్లో పనిచేస్తుంది. దీని నుంచి ఏం చేసుకోవాలి, మనం ఫస్ట్ ఆవు మూత్రాన్ని స్టోర్ చేసుకోవాలి. ఆవు మూత్రాన్ని పట్టుకోవాలంటే కింద మనం గచ్చు మీరు కట్టేసి ఆ పాకలో సిమెంట్ తోని మీరు ఫ్లోర్ చేసుకోవాలి. చేసుకొని ఒక మూలలో చిన్న కుండీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కుండీలో ప్రతిరోజు కూడా మీరు దాంట్లో కట్టేస్తే ఆ మూత్రం దాంట్లో స్టోర్ అవుతుంది. అది తీసుకొని మీరు క్యాన్లా పోసి మంచిగా మీరు నీడకు స్టాక్ పెట్టుకోండి. ఆవు పేడ వచ్చేసి అది ఎక్కడైనా కూడా మనం ఫ్లోర్ చేసినా చేయకున్నా కానీ ఎక్కడి నుంచైనా బయట అదైనా కూడా మనం తెచ్చి అది చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇవ్వవలసింది ఏంటంటే, ఒక వరి పొలం అంటున్నారు కాబట్టి మీరు వరి పొలానికి ఇప్పుడు దాదాపు నాట్లు అయినాయి అనుకుంటా, ప్రతి వారానికి ఒకసారి 200 నుంచి 400 లీటర్ల ద్రవజీవామృతం ఇవ్వండి. ఆ ద్రవజీవామృతం ఏంటంటే 200 లీటర్ల నీళ్లు, 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో పప్పుల పిండి, 1 కిలో బెల్లం, 1 కిలో పుట్టమన్ను, ఇవన్నీ కలిపి మీరు 200 లీటర్ల నీళ్లు పోసి ఇవన్నీ కలిపి ఒక 2 రోజులు ఉంచి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 సార్లు కలుపుకుంటా ఉంచి నీడకుంచాలి. పూర్తి నీడలు ఉంచిన తర్వాత పారే నీళ్ల ద్వారా మీరు దీన్ని పంటకు వారియండి. పొలంలో మీకు ఒక ప్రధాన సమస్య ఏమొస్తుందంటే, పొలంలో 2-3 ఇంచుల నీళ్లు ఉంటాయి. నీళ్లు ఉన్నప్పుడు మనకేందంటే, మీరు ప్రధాన ఒక 4-5 మడులు ఉంటాయి. ఈ మొదటి మడి నీళ్లు రెండో మడి నీళ్లు మూడో మడికి పోతా ఉంటాయి. ఇట్లా మీరు ఈ పార నీళ్ల ద్వారా ఇచ్చినప్పుడు ఏంటంటే చివరి మడి వరకు జీవామృతం పోదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే 1 ఇంచు నీళ్లు ఉంచండి. మొత్తం పొలం అంతా నీళ్ళంతా తగ్గించి 1 ఇంచు ఉంచి ఆ తర్వాత ఇప్పుడు మీరు కొత్త నీళ్లు దీని ద్వారా జీవామృతం ద్వారా ఇచ్చుకుంటా పోయేది ఉంటే
1/1 మొత్తం మీకు పొలం అంతా తిరుగుతుంది. ఇట్లా కూడా కాదు నాకు ఓకే ఉన్నది అనేది ఉంటే బకెటలు అందుకొని మీరు పోసేయండి. ఇది ప్రధానంగా మీరు కింద భూమికి ఇవ్వవలసింది. ప్రతి వారానికి ఒకసారి 200 నుంచి 400 లీటర్లు మొదటిసారి మీరు ఇది ఇవ్వండి. రెండవది మీద వచ్చేసి కషాయాలు, నీమాస్త్రం ఒకసారి కొట్టండి. నీమాస్త్రం వచ్చేసి 200 లీటర్ల నీళ్లు, 10 కిలోల వేపాకు, 10 లీటర్ల ఆవు మూత్రం పోసి ఒక 5 నుంచి 6 రోజులు లేకుంటే 8 రోజుల వరకు ఉంచండి. పొద్దున సాయంత్రం కలపండి. ఇది డైరెక్ట్ తీసి మీరు పొలం మీద స్ప్రే చేయండి. ఇది గుడ్డు దశ, లార్వా దశ, చిన్న దశలను ఇది కట్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి పుల్ల మజ్జిగ ఒకసారి కొట్టండి. పుల్ల మజ్జిగ అనేది మనకేందంటే ఫంగిసైడ్ గా పనిచేస్తుంది. ఏది కొట్టినాక 10 రోజులకు అది కొట్టండి. పుల్ల మజ్జిగ 1 లీటర్ దేశవాళీ ఆవు పాలు తీసుకోండి, దాన్ని తోడు పెట్టండి, పెరుగు చేయండి. ఆ పెరుగును చల్ల చేసి ఒక కుండల తీసుకొని దాన్ని పులియబెట్టండి 4 రోజులు. 5వ రోజు ఒక 4-5 లీటర్ల నీళ్లు పోసి పులియబెట్టండి చల్ల చేసి. దాన్ని తీసుకొని ఒక 200 లీటర్ల నీళ్లలో కలిపి సాయంత్రం పూట మీరు 5 తర్వాత స్ప్రే చేయరు. ఎందుకంటే మొత్తం ఇది కూడా జీవరాశి ఉంటది కాబట్టి దీంట్లో మీరు పొద్దున కొట్టేది ఉంటే ఎండకు చనిపోతుంది. ఇది పుల్ల మజ్జిగ ఒకసారి కొట్టండి, మళ్ళీ ఒకసారి దశపర్ణి ఒకసారి. ఇట్లా మీరు మార్చి ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటా పోండి. మీకు నాణ్యమైన దిగుబడులు వస్తాయి. మీకు జీవామృతం ప్రతి 10 రోజులకు ఒకసారి, 8 రోజులకు ఒకసారి తప్పకుండా ఇవ్వండి. మీకు చౌక భూములలో ఏది ఉంటే బీపీటీ అయినా ఆర్ఎన్ఆర్ అయినా 30 బస్తాలు దిగుబడి తప్పకుండా వస్తుంది. దీంట్లో కలుపు ప్రధాన సమస్య. కలుపు మాత్రం కూలీలతోని తీయించండి, కొంచెం కలుపుకి ఎక్కువ అదవుతుంది. జీవామృతం మాత్రం వడబోసి ఇవ్వండి. ఎందుకంటే దాంట్లో అంతా గడ్డి గింజలు ఉంటాయి. పశువులు గడ్డి తిన్నప్పుడు గడ్డి గింజలు ఉంటాయి కాబట్టి మీరు వడబోసి జీవామృతం ఇవ్వండి. మరొక కాలర్ ని తీసుకుందామండి. సిద్ధులు జనగామ నుండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి. నమస్తే సిద్ధులు గారు, చెప్పండి. హలో, నమస్కారం సిద్ధులు గారు, చెప్పండి. హలో సిద్ధులు గారు, నమస్తే అండి. చెప్పండి. మేము ప్రకృతి వ్యవసాయం 4 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. చెప్పండి సిద్ధులు గారు, క్లియర్ గానే ఉంది, చెప్పండి. మేము ప్రకృతి వ్యవసాయం 4 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా కలుపు సమస్య చాలా ఉంటది. ఏదైనా సమస్య ఉందంటే ఒక కలుపు సమస్య మాత్రమే అతిపెద్ద సమస్య. ఎందుకంటే మేము గడ్డి మందులు వేయం కాబట్టి న్యాచురల్ గా కలుపు తీయాలి కాబట్టి లేబర్ షార్టేజ్. దీనికోసం మన గవర్నమెంట్ ఒక పవర్ వీడర్ కానీ అలాంటివి ఏమన్నా సబ్సిడీ మీద ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. దానిపై మీ అభిప్రాయం? అది మీరు ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకురావాలి. మేము కూడా ప్రభుత్వ దృష్టికి ఇంతకు ముందు తీసుకొచ్చినామండి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు చిన్న పనిముట్లు ఇవ్వాలని మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా స్పందించారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే మనకు ఇది కలుపు సమస్య ప్రధానంగా వస్తుంది వరిలో. మిగతా పంటలలో అంత అది కాదు కానీ కలుపు దీంట్లో బాగా వస్తుంది. మీరు లైన్లు వేసుకొని పవర్ వీడర్ అది చేసుకోవాలి. పవర్ వీడర్ కూడా మీరు అన్నట్టు రేట్లు కూడా బాగున్నాయని చాలా మంది అది అన్నారు. మేము కూడా ప్రభుత్వ దృష్టికి కొన్ని సంఘాల ద్వారా తీసుకొని పోయినాం. వాళ్ళు కూడా స్పందించారు. సరే, మన ప్రభుత్వాలు కూడా స్పందించాయని మనం అనుకుంటాం. మరొక కాలర్ మురళీధర్ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. నేను కిషన్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. హలో మురళీ గారు, చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే. హలో మురళీధర్ గారు, చెప్పండి. చెప్పండి. నమస్తే అండి సార్. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. వర్మీ కాంపోస్ట్ ఉపయోగించవచ్చా? దాని యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుంది? మీరు వర్మీ కంపోస్ట్ కు పోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొనుక్కోరావాలి. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటే మనం మన చేనులదే మనం తయారు చేసుకోవాలి. కాబట్టి మీరు అంత వర్మి కంపోస్ట్ కొనుక్కొచ్చి వేయవలసిన అవసరం కూడా లేదు. పలేకర్ సార్ కూడా అంటారు కదా, ఇది అవసరం లేదు, దీంట్లో వద్దంటారు. మనం ఘనజీవామృతం మనం రైతులతోని కూడా కొన్ని రైతులతోని ప్రయోగం చేయించిను. ఘనజీవామృతం ఇస్తే బాగానే అది ఉంది, దిగుబడులు బాగానే వస్తాయి. కాబట్టి మీరు కొనవలసిన అవసరం లేకుండా మీ పొలంలో మీ పశువులు ఏంటంటే ఒక ఆవు 2 ఆవులో ఉండేది ఉంటే 5 నుంచి 10 ఎకరాలు చేసుకోవచ్చు. కాబట్టి ఆ మాగిన పశువుల పెంటను మీరు వినియోగించుకోండి. దాని మీద ద్రవ జీవామృతం చల్లి అన్ని రకాల పంటలకు మనం వేసుకుంటే సరిపోతుంది. మరొక కాలర్ రమణయ్య, కడప జిల్లా నుండి ఉన్నారు. నమస్తే అండి.
నమస్తే మేడం. మేడం చెప్పండి. మేడం మాది కడప జిల్లా మేడం. మాది జెర్సీ ఆవులు ఉన్నాయి. అంత జెర్సీ ఆవులతో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చా? రమణయ్య గారు నమస్కారం అండి. రమణయ్య గారు, మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే దేశవాళీ ఆవులే కావాలి. ఎందుకంటే మీరు అనుకుంటారు కదా, అంటే మన దేశవాళీ ఆవులు పాలు ఇవ్వవు, అవి జెర్సీ పాలు ఇస్తాయని. మన దేశవాళీ దాంట్లో కూడా ఒంగోలు రకమైన సాహివాలు, గీరు ఇలాంటి పాలు కూడా ఇస్తాయి. మనకు 2 విధాలుగా ఉపయోగపడతాయి. మీరు పాలిచ్చే జాతులను ఎంపిక చేసుకొని వాటి ద్వారానే ప్రకృతి వ్యవసాయం చేసుకోండి, రిజల్ట్ మంచిగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయానికి దేశవాళీ ఆవులే అనుకూలం అండి. మరొక కాలర్ మల్లేష్ కరీంనగర్ నుండి. నమస్తే అండి. నమస్కారం అండి. హుసేన్ గారితో మాట్లాడండి. మాట్లాడండి. మల్లేష్ గారు చెప్పండి. నమస్తే అండి. హలో హుసేన్ గారు. చెప్పండి. హుసేన్ గారు. మల్లేష్ గారు చెప్పండి, వినబడుతుంది. హలో హుసేన్ గారు. చెప్పండి మల్లేష్ గారు, వినబడుతుంది. నమస్కారం అండి. అంటే ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడినప్పుడు దేశవాళీని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నారు కదా, కారణం ఏంటి? దేశవాళీకి మిగతా ఆవులకి తేడా ఏంటి? వాటి యొక్క ఉపయోగాలు ఏంటి ఉంటుంది? దాని గురించి వివరంగా చెప్పండి. మనకు దేశవాళీ ఆవులల్లా 1 గ్రామ్ పేడల 300 నుంచి 500 కోట్ల సూక్ష్మజీవులు, మేలు చేసే సూక్ష్మజీవులు ఉన్నాయని సుభాష్ పాలేకర్ గారు పరిశోధనల ద్వారా తెలిసింది. కాబట్టి మనం దేశవాళీ ఆవులనే ప్రత్యేకంగా వీటికే మనకు ప్రకృతి వ్యవసాయానికి అనుకూలం ఇవి అని మనం రైతులందరూ అదే చేస్తున్నారు. వీటి ద్వారానే మనకు రిజల్ట్ కనిపిస్తుంది. హుసేన్ గారు, అలాగే ఎక్కువ శాతం మంది రైతులు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు ఎందుకు మొగ్గు చూపడట్లేదు? ఎందుకంటారు? రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? మేడం, దీంట్లో గ్రౌండ్ లెవెల్లో ఈ సమస్య వస్తే చెప్పే వాళ్ళు లేరు. వాళ్ళు థియరీ వింటారు, వచ్చి బుక్స్ అవన్నీ చూస్తున్నారు, వచ్చి పొలంలో వచ్చి పనిచేసే వరకు వాళ్ళకు తేలికపాటి భూములలో ఒక రకంగా పంట వస్తుంది, మనకు రాళ్ల భూములలో ఒక రకంగా వస్తుంది, సారవంతమైన భూములలో ఒక రకంగా వస్తుంది. అయితే వీళ్ళు తేలికపాటి భూములలో ఇట్లా అదే భూములలో వచ్చే వరకు ఏంటంటే ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏ దశలో ఎట్లా ఏం చేయాలని తెస్తలేదు. ఇట్లా ఉదాహరణకు తీసుకుంటే మనకు కరీంనగర్ జిల్లాలో సుధాకర్ రెడ్డి అనే రైతు మొదటి సంవత్సరం ఆయన మొదలు పెట్టిండ్రు. 1 ఎకరం వరి మొదలు పెడితే 15 బస్తాల దిగుబడి వచ్చింది. ఇది మిగతా రసాయనం చేసిన రైతులకు 35 బస్తాల వరకు వచ్చింది. అరే నాకు ఇంత తక్కువ ఆదాయింది కదా అని ఆయనే చేసే రైతులు ఎవరెవరు చేస్తారో వాళ్ళందరి దగ్గరికి పోయి చూడడం జరిగింది. వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఆ తర్వాత 2వ సంవత్సరం చేసిండు, 20 బస్తాలే వచ్చింది. ఈ గ్రౌండ్ లెవెల్లో సమస్యలు పరిష్కారం అయ్యే ఎవరైనా చెప్పే వాళ్ళు ఉండేది ఉంటే రైతులు ఎక్కువ మొత్తంలో వస్తారు. వీళ్ళు మళ్ళీ తర్వాత ఒక 3వ సంవత్సరానికి నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు నేను ఇచ్చిన సూచన సలహాల ప్రకారం 30 బస్తాల దిగుబడి తీసిండే. అయితే గ్రౌండ్ లెవెల్లో మనకు సమస్యలకు వల్లనే అది కలుపు సమస్య ప్రధానంగా ఉంది. వరిలో ఇప్పుడు ఎక్కువ మంది రైతులు ఏంటంటే కలుపు సమస్య ప్రధానంగా. చిన్న చిన్న మెషినరీలు ఉండేది ఉంటే ఆ కలుపు సమస్యను రైతులు అధిగమించగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హుసేన్ గారు. ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి చాలా వివరాలు అందించారు. అలాగే కాలర్స్ అందరికీ కూడా వారి సందేహాలని నివృత్తి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.